హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతల కీలక సమావేశం జరిగింది. సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారుడు తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన అంశాల్లో రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్లాలో సమావేశంలో చర్చలు జరిపారు. ఈ నెల 8న కోర్టులో రిజర్వేషన్ల అంశంపై గెలిచి తీరుతామని నేతలు ధీమా వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని, తమిళనాడులో తరహాలో ఇక్కడ కూడా రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే నిన్న రాత్రి అర్ధరాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసం మినిస్టర్ క్వార్టర్స్ లో కీలక అంటే బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు కేశవరావుతో పాటు హనుమంతరావు, మాజీ ఎంపీ హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, విప్పుల ఆర్ శ్రీనివాస్, బీర్ల యాదయ్య, ఎమ్మెల్యే ఈర్ల పల్లి శంకరయ్య, అదేవిధంగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరభత్రి అనిల్ అంటే బీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ సంబంధించిన నేతలు హాజరయ్యారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, అదేవిధంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. అయితే న్యాయపరం ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మంత్రులతో జూమ్ సమావేశం నిర్వహించగా ఇక్కడ బీసీ నేతల సమావేశం అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. అదేవిధంగా కోర్టులో అంటే ఈ నెల 8న దీనికి సంబంధించిన రిజర్వేషన్ అంశానికి సంబంధించిన కోర్టులో పెండింగ్ లో ఉంది నేపథ్యంలో కూడా ఏ విధంగా అధిగమించాలి అని కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సో ఈ క్రమంలో కూడా 42% రిజర్వేషన్ లో ఖచ్చితంగా తమిళనాడు తరహాలోనే ఇక్కడ రిజర్వేషన్లు అమలు అవుతాయంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా తమిళనాడు తీర్పు కూడా కోర్టు అక్కడ రాష్ట్రపతి వద్ద అంటే ఆ తమిళనాడు కూడా ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి బిల్లును రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో కూడా స్పందించకపోతే అక్కడ రాష్ట్ర ప్రత్యేకంగా జీవోని తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేసింది. ఆ తరహాలనే కూడా ఇక్కడ తెలంగాణలో కూడా అమలు చేయాలని భావిస్తున్నాం. సో కాబట్టి ప్రతి అఖిలపక్ష నాయకులందరూ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నట్టు కూడా ఒక తమ అడ్వకేట్లతో అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించాలని కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఎలాంటి కోర్టు కాటకాలు తలెత్తకుండా న్యాయపరమైన చిక్కుల విషయంలో కూడా ఈ సమావేశాల్లో కీలకంగా చర్చ జరిగింది. అయితే శ్రీనివాస్, తమిళనాడు తరహాలో కూడా ఇక్కడ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. అయితే తెలంగాణలో ఇది అమలయ్యే ఛాన్స్ ఉందా? అసలు ప్రజలు దీన్ని ఎలా స్వాగతిస్తారు? అలాగే 42% బీసీ రిజర్వేషన్ అంటున్నారు. బీసీలో అలాగే ఆనందాన్ని వ్యక్తం చేశారు 42% అని. కానీ ఇక్కడ అమలయ్యే ఛాన్స్ ఏమైనా కనబడుతుందా? తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గట్టి నమ్మకంతో ఉంది, ఖచ్చితంగా అమలు అవుతుంది. ఎందుకంటే కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి ఆ తీర్పు 8వ తారీఖు స్పష్టంగా ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుంది. ఎందుకంటే జీవో నెంబర్ 9 ప్రధానంగా కోర్టు ప్రశ్నించింది. అంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ దగ్గరికి ఒక రిక్వెస్ట్ ను పంపించింది. ఏదైతే ఈ 50% క్యాప్ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 50% బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన 50% క్యాప్ ను ఎత్తివేస్తూ కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆమోదం కోసం గవర్నర్ దగ్గర పంపించింది. సో ఈ నేపథ్యంలో కూడా అది కూడా పెండింగ్ లో ఉంది. అంటే రాష్ట్రపతి దగ్గర కులగణన బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు రెండు పెండింగ్ ఉన్నాయి. గవర్నర్ దగ్గర ఈ క్యాప్ కు సంబంధించిన ఆమోదించాల్సిన బిల్ పెండింగ్ ఉంది. సో ఈ క్రమంలో కూడా ఇటు ఆమోదించినట్టు అక్కడ స్పష్టంగా తెలియట్లేదు, ఆమోదించినట్టు తెలియట్లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జీవో నెంబర్ 9 తీసుకొస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఈ బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకు పోతున్నట్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా అది కోర్టులో పెండింగ్ లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అనుకూలంగా తీర్పు వస్తుందంటూ కూడా ఇప్పటికే భావిస్తుంది. ఈ క్రమంలో కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు స్థానిక సంస్థలు అమలు చేస్తున్న నేపథ్యంలో కూడా బీసీల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా స్వాగతిస్తూనే ఇది కోర్టులో నిలబడవు, న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కొంటుంది, ఖచ్చితంగా నిలబడవంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా 8వ తేదీ అనేది అత్యంత కీలకం అని చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలకు పోవాలని చూస్తున్న క్రమంలో కూడా కోర్టు తీర్పు కోసం
ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు అత్యంత కీలకంగా కానుంది. కాబట్టి ఏ విధంగా ముందుకు పోవాలి, ఒకవేళ ఆమోదించకపోతే, కోర్టు ఆమోదించకపోతే ఏ విధంగా ఎన్నికలకు పోవాలనే అంశాలపై కూడా తర్జన భర్జన పడుతుంది. ఈ క్రమంలో కూడా ఇటు జూమ్ సమావేశాలు, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ జూమ్ సమావేశాలు, ఇటు బీసీ నేతలతో కూడా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో కూడా కీలక సమావేశం జరిగిందని చెప్పొచ్చు.